హైదరాబాద్లోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో తీగల్లాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి ఫోన్ డేటా లావాదేవీల ఆధారంగా కొంతమంది వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అబ్బాస్ వివిధ మార్గాల్లో కొకైన్ను తెచ్చి డ్రైవర్ ప్రవీణ్కి ఇచ్చినట్లుగా దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ప్రవీణ్ వివేకానంద్కు ఇచ్చేవాడంటూ సమాచారం. దీంతో ప్రవీణ్ అబ్బాస్ల మధ్య నగదు లావాదేవీలను పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్ లిషి ఆచూకీ దొరకలేదు. ఈ కేసులో పలు సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు తెరపైకొచ్చాయి. డ్రగ్స్ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్ హాజరైనట్లుగా దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు. శుక్రవారం వస్తారంటూ క్రిష్ చెప్పినట్లుగా సమాచారం. మరోవైపు రాడిసన్ హోటల్లో మొత్తం 200 కెమెరాలుండగా కేవలం 20 మాత్రమే పనిచేస్తున్నట్టుగా తెలిసింది. వివేకానంద్ పార్టీలకు అతడి స్నేహితులు, సినీ వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఎవరెవరు వస్తున్నారు అనేది తెలుసుకునే క్రమంలో అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పోలీసులకు సవాలుగా మారింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఈ రాడిసన్ హోటల్ డ్రగ్స్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? విచారణ ఎలా జరుగుతుంది? రైట్ నందు, ఎందుకంటే రాడిసన్ డ్రగ్స్ కేసులో మాత్రం కీలక మలుపులు తిరుగుతున్నాయి. మరోసారి సినీ ప్రముఖులు కావచ్చు, ఇటు రాజకీయ ప్రముఖుల పేర్లు మాత్రం బయటికి వస్తున్న క్రమంలో చూడొచ్చు. ఎందుకంటే రాడిసన్ హోటల్ ఓనర్ ఎవరైతే వివేకానంద్ ఉన్నాడో, ఎందుకంటే గత ఏడాది పాటు తను డ్రగ్స్ కు అలవాటు పడ్డట్టు కూడా కీలక సమాచారం అయితే రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు పోలీసులు. అయితే ఇదే అంశంలో ఎందుకంటే తన మిత్రులతో అంటే ఈ నెల 24 వీకెండ్ రావడంతో ఫ్రైడే, సాటర్డే, సండే కొంతమంది సినీ ప్రముఖులు, ఇటు మన ప్రొడ్యూసర్లు కావచ్చు, లేదంటే డైరెక్టర్ క్రిష్ కావచ్చు, కొంతమంది లీసా కావచ్చు, లేదు అని అంటే శ్వేత, ఈ సినీ ప్రముఖులు కావచ్చు, లేదంటే తన స్నేహితులతో పాటు ఈ మా పార్టీకి అయితే ఆహ్వానించినట్లు వాట్సాప్ చాటింగ్ ద్వారా కూడా పోలీసులు అయితే దాన్ని ఛేదించారు. అండ్ మరి రాడిసన్ హోటల్లో దాదాపుగా 200 కెమెరాలు పనిచేస్తున్నా కూడా దాంట్లో 184 కెమెరాలు నామకే వాస్తే, అంటే ఎలాంటి డేటా లేకుండా డేటాని మొత్తం వాళ్ళు డిలీట్ చేశారని కూడా పోలీసులు ఛేదించారు. అయితే పోలీసులు దాన్ని రికవరీ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే మన సీసీ ఫుటేజెస్ కావచ్చు, ఈ కెమెరాలో మొత్తం ఆ డేటాని రికవరీ అయితే చేస్తున్న పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే అంశంపైన నిన్న మన డైరెక్టర్ క్రిష్ ని హాజరు కావాలి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో విచారణకు సహకరించాలని నోటీసులు ఇచ్చినా కూడా డైరెక్టర్ క్రిష్, నేను ముంబైలో ఉన్నాను, మూవీ షూటింగ్ లో ఉన్నాను, శుక్రవారం అంటే రేపు 10:30 గంటలకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో హాజరు కానున్నారు. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ లో డైరెక్టర్ క్రిష్ కూడా కుకైన్ కి తీసుకున్నట్లయితే కొంత సమాచారాన్ని పోలీసులు పేర్కొన్నారు. అయితే రేపు హాజరైన తర్వాత మరికొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వినిపించే అవకాశాలు ఉన్నాయి నందు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.